వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, ప్రజల కోసమే, ప్రజల చేత, ప్రజల కొరకు ఇవాళ పనిచేస్తున్న ఛానల్ కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మానుకోకండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మన దక్షిణాది ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. ఇక మన టాపిక్లకు వస్తే, దక్షిణాదిని దగా చేస్తుంది ఎవరు? ఇవాళ దక్షిణాదిని దోచిపెట్టి ఉత్తరాదికి పంచిపెడుతున్న బీజేపీ. ఇవాళ దక్షిణాదికి ద్రోహం చేస్తుంది బీజేపీ. ఎంత ద్రోహమో అంటే మామూలు ద్రోహం కాదు, అన్ని రంగాల్లో దగా చేస్తుంది బీజేపీ. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున దక్షిణాది దగాకు గురి అవుతున్నది. అందుకు ప్రధాన సాక్ష్యం ఏంటంటే, ఇవాళ మనము తెలంగాణ ఒక 100 రూపాయలు కడితే మనకు తిరిగి వాపసు బీజేపీ ఇస్తున్నది కేవలం 50 రూపాయలు. ఆంధ్రప్రదేశ్కు 100 రూపాయలు కడితే 46 రూపాయలు. అదే ఉత్తరప్రదేశ్కు 330 రూపాయలు అక్షరాల ఇస్తున్నది. అదే మధ్యప్రదేశ్కు 279 రూపాయలు ఇస్తుంది. బీహార్కు అక్షరాల 922 రూపాయలు ఇస్తున్నది. ఇవాళ మొత్తం దక్షిణాదికి బీజేపీ 27,336,000 కోట్ల రూపాయలు ఇస్తే, ఒక్క యూపీకి 31,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే ఇవాళ మొత్తం దక్షిణాది నుండి మొత్తం ట్యాక్స్ పన్ను రూపంలో మనం కడుతున్న డబ్బంతా 30 to 40% మొత్తం ట్యాక్సులు పేమెంట్ చేస్తూ ఉంటే, ఆ ట్యాక్సుల డబ్బంతా, పన్నుల డబ్బంతా కూడా దేశానికి ఉత్తరాదికి దోచిపెట్టేస్తూ వాళ్ళకి 31,000 కోట్ల రూపాయలు మన దక్షిణాది సొమ్మును దాసోహం చేస్తుంది బీజేపీ. అంటే సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. సొమ్ము మనదైతే సోకు బీజేపీ అవుతుంది. ఇవాళ ఈ దక్షిణాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ పాటిస్తే మమ్మల్ని శిక్షిస్తారా? జనాభా దామాష పద్ధతిలో పునర్విభజన చేయాలి. అంతేకాకుండా ఇవాళ బీమారు రాష్ట్రాలతో కేంద్రము ఇవాళ రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల అవసరం తీర్చడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధము. ఇవాళ ప్రతి రాష్ట్రంలో జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50 సీట్లను పెంచాలి. ఇవాళ డీలిమిటేషన్ రాబోతుంది కాబట్టి డీలిమిటేషన్ ప్రకారంగా 50 సీట్లను ప్రతి రాష్ట్రంలో పెంచాలి. అంతేగాని జనాభాలో యూపీలో ఎక్కువ పెంచి మా ఏపీలో కానీ తెలంగాణ కానీ తక్కువ పెంచడానికి సీట్లు పెంచితే ఊరుకోమని చెప్పేసి ఆయన ఇవాళ హెచ్చరిక చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఒకే దేశము ఒకే ఎన్నికను మేము అంగీకరించము, ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఈ విధానంతో మొత్తం ఇవాళ రాష్ట్రాల ఉనికే పోతుంది, అవి స్థానిక సంస్థలుగా మారిపోతాయి. ఇవాళ దేశ రాష్ట్రపతి కానీ దేశాన్ని రేపు రానున్న రోజుల్లో దేశానికి అమెరికన్ ప్రెసిడెంట్ సిస్టమ్ లాగా తీసుకొచ్చి మోడీ మాత్రమే మొదటి దేశ రాష్ట్ర అధ్యక్షుడైపోయి ఇవాళ అమిత్ షాను ఈ దేశ ప్రధానమంత్రి చేయడానికి ఒక కుట్రలు జరుగుతున్నాయి. అంటే ఇవాళ మొత్తంగా రాష్ట్రాల ఉనికే లేకుండా చేసే ప్రమాదము. ఇవాళ యూజీసీ ముసాయిదా తీసుకున్నా, ఒకే ఎన్నిక తీసుకున్నా, అలాగే ఒకే జనాభా, ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ప్రాంతం ఆధిపత్యం, ఒకే పార్టీ ఆధిపత్యం ఇవాళ తీసుకొచ్చి టోటల్గా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసి నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రధానంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం, ఇది చాలా ప్రమాదకరమైన విషయము. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం చేయబోతున్నాడు మోడీ, బీజేపీ. కాబట్టి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ మా తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఇవాళ మన తెలంగాణకి హైదరాబాద్ని దేశ 2 చేస్తే ఢిల్లీకి ఎంతైతే వాటా వస్తుందో మనకు కూడా అంతే వాటా వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో కూడా మనం సీరియస్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉత్తరాది వ్యాపారస్తులను ఎక్కడికి తరిమేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎక్కడికి తరిమేసా, ఉత్తరాది భాష ఆధిపత్యాన్ని, ఉత్తరాది వ్యాపార ఆధిపత్యాన్ని, ఉత్తరాది వాళ్ళ ఇవాళ దోపిడిని, ఉత్తరాది వాళ్ళ క్రైమ్ రేట్ని, ఉత్తరాది వాళ్ళు ఇక్కడ మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఇలా మొత్తం క్రిమినల్ చర్యలని చేస్తున్నారు, హవాలా కుంభకోణాలకు పాల్పడుతున్నారు, బ్యాంకులను దోపిడీ చేస్తున్నారు. మొత్తం దక్షిణాదిని
మొత్తం అడుగడుగున లూటు చేస్తున్నారు ఇవాళ ఉత్తరాది వాళ్ళు. కాబట్టి వాళ్ళని తరిమేయాలి దక్షిణాది నుండి అనేది ఇలా దక్షిణాది ప్రజలందరూ ఇలా ఏకం కావాలి ఈ విషయంలో. దక్షిణాదిలో ఉన్న మొత్తం వ్యాపారాలు, అది చిన్న గుండు సుదుపు నుండి మొదలుకుంటే ఇలా ప్రతి వ్యాపారము ఉత్తరాది వాళ్ళే చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ దోపిడీదారులు, రాజస్థానీ దోపిడీదారులు, అలాగే ఇవాళ గుజరాత్, రాజస్థాన్ ఇవైతే ప్రధానంగా దోపిడీదారులు ఉన్నారో వీళ్ళంతా కూడా కంప్లీట్గా రాజస్థానీ, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఎవరైతే బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇవాళ మొత్తం దక్షిణాదిని దోపిడీ చేసి కుల్లా చేసి ఇవాళ మొత్తం అక్కడే రాజకీయ ఆధిపత్యం వాళ్ళ వైపు 303 స్థానాలు వాళ్ళకున్నాయి ప్రజెంట్. ఇంకా అవి 403 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తంగా దక్షిణాదిని కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఊరికే స్థానిక అదే సంస్థల్లో ఎట్లయితే మనం ఇవాళ సర్పంచుల స్థాయికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చే పరిస్థితి మోడీ చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు. ఇది దేశాన్ని ప్రధాని మోడీ నియంతృత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. దీన్ని తిప్పికొట్టేందుకే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలంతా ఏకమై బీజేపీని మట్టి కరిపేయాలి, బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలి, బీజేపీని వాళ్ళ మతతత్వ విధానాలని, బీజేపీ చేస్తున్న ఏదైతే మొత్తం ప్రజాస్వామిక సంస్థలు కూనీ చేసే విధానాన్ని, ఏక నియంతృత్వ విధానాలని, భారత రాజ్యాంగ ఉల్లంఘనని, భారత రాజ్యాంగ నియమావళిని ఇవాళ తుంగలో తొక్కుతూ ఇవాళ మొత్తానికి దేశాన్ని ఇవాళ కంప్లీట్గా తమ కబ్జాలు, ఉత్తరాది వాళ్ళ కబ్జాలు తీసుకుపోతున్న బీజేపీ, మోడీ అప్రజాస్వామిక విధానాలని, నియంతృత్వ విధానాలని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇవాళ ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద ఊచకోత కోస్తామంటున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దళితుల మీద ఊచకోత, మైనార్టీల మీద ఊచకోత, క్రైస్తవుల మీద ఊచకోస్తా, ఇట్లా మొత్తంగా బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రజాస్వామ్యం కూనైపోయి ప్రజల మానవ హక్కులన్నీ ఉల్లంఘన గురైపోయి ఇలా దక్షిణాదిని ఈశాన్య రాష్ట్రాలను కంప్లీట్గా క్లోజ్ చేసే ప్రోగ్రాంలో ఇలా బీజేపీ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త దక్షిణాది ప్రజలారా. బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఏవైతే ఇవాళ ఉత్తరాది ఆధిపత్యం, ఉత్తరాది కమ్యూనలిజం, ఉత్తరాది మతతత్వము ఇవాళ తీసుకొచ్చి రాజ్యాంగంలో అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని భాషలు సమానమే అని చెప్పి రాజ్యాంగం బోధిస్తుంటే, సెక్యులర్ సిద్ధాంతాన్ని బోధిస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని బోధిస్తుంటే, సామ్యవాదాన్ని బోధిస్తుంటే, గణతంత్రాన్ని బోధిస్తుంటే అందుకు పూర్తి విరుద్ధంగా ఇలా దేశంలో నియంతృత్వము, మతతత్వము, కులతత్వము, ప్రాంతీయతత్వము, భాషాధిపత్యము అన్నిటినీ ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇవాళ బీజేపీ ఉంది. కాబట్టి ముఖ్యంగా దక్షిణాది ప్రజలారా, బీజేపీ మనల్ని దోచిపెడుతూ, దక్షిణాది ప్రజల సొమ్మును దోచిపెడుతూ ఉత్తరాదికి సోకుని చేస్తున్న బీజేపీని దక్షిణాదిలో అడుగు పెట్టకుండా ఇలా చూడాల్సిన అవసరం ఉంది. అందుకు దక్షిణాది ప్రజలంతా ఏకమై ఇలా ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 అండ్ D-JAC భావిస్తుంది. అందుకే ఈ D6 ఏర్పడింది, D-JAC కూడా ఏర్పడింది. దక్షిణాది ఉద్యమం అందుకే ఏర్పడింది. ఆ దక్షిణాది వైపు మీరంతా ప్రజలంతా ఉద్యమానికి సహకరించాలని, త్వరలోనే దక్షిణాది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడేందుకే GHMC పరిధిలో ఏ యాత్ర అయితే మేము చేయబోతున్నామో మీరు దయచేసి ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించండి. పేద ప్రజలకు అండగా, దక్షిణాది ప్రజలకు అండగా నిలబడడానికి మీరు D-JACను ఆదరిస్తారని చెప్పేసి ఉత్తరాది ప్రజలని స్వచ్ఛందంగా వాళ్ళ వస్తువులను బహిష్కరిద్దామని తెలియజేస్తూ మీకు పిలుపిస్తున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.